హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను మీకు చూపిస్తున్న రెసిపీ క్రిస్పీగా అండ్ టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఆలూ బైట్స్. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 3, చిన్నులపాయ రెబ్బలు 3, జీలకర్ర 1 స్పూను, నువ్వులు 1 స్పూను, ఉడికించిన బంగాళదుంపలు 2, బియ్యపిండి 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు, వాటర్ కొన్ని, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కల్లాగా తుంచి జార్లో వేసుకోవాలండి. మిరపకాయలన్నీ కూడా ఇలాగ చిన్న ముక్కల్లా తుంచుకోండి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, నువ్వులు కూడా వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలంటే మెత్తటి పౌడర్గా కాదు, ఇదిగో ఇలాగ బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బంగాళదుంపలు నేను ఉడికించి అట్టి పెట్టుకున్నానండి. 2 బంగాళదుంపల్ని మెత్తగా వాటిని తురుముకోవాలి. చూసారా, తురిమేసేసాము. ఇప్పుడు ఒక జాలి తీసుకొని జల్లెడ బియ్యపిండి, కార్న్ఫ్లోరు వేసి ఒకసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన మన బైట్స్ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా చేత్తో చిన్నగా కలుపుకోవాలి. ముందైతే ఒకసారి పిండికి బంగాళదుంప మిశ్రమం అంతా పిండికి బాగా పట్టేలాగా ఫస్టే వాటర్ వేయొద్దండి. ముందు చేత్తో ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని అవసరమైనట్టుగా ఊరికి కొంచెం ఒక 2 స్పూన్లు ఒకసారి 2 స్పూన్లు వాటర్ ఒకసారి అలా వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోస్తే లూజ్ అయిపోయిందంటే మాత్రం ప్రాబ్లం అవుతుందండి, మంచిగా రావు బైట్స్. చూసారా, ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని ఒక్క 10 నిమిషాలు అలా వదిలేసేసేయండి. చక్కగా కలిపేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు అయిన తర్వాత ఈ కలిపిన పిండిని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని 3 ఉండల్లాగా ఒక ప్లేట్ తీసుకొని ఒక్కొక్క దాన్ని ఇలాగా ప్లెయిన్గా నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా పొత్తుకోవాలి. చక్కగా పొడుగ్గా చేత్తోనే ఇలా రోల్ చేస్తూ ఉండండి. వాటిని చాక్ తీసుకొని సమానమైన పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. వేలుతో కూడా చిన్న ఉండలు, చేత్తో చిన్న ఉండలు చేయొచ్చు, కానీ అన్నీ సమానమైన సైజులో రావండి. ఇలా అయితే చాలా స్పీడ్గా అయిపోతాయి, అన్నీ సమానమైన సైజులో వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని చేత్తో రౌండ్గా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్నారంటే మన ఆలూ బైట్స్ దగ్గర మనం ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ బైట్స్ని ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇవన్నీ ఆయిల్లో వేసిన వెంటనే కలపద్దండి. ఒక్క 2 నిమిషాలు అలా వదిలేసేసి కొంచెం సేపు అయిన తర్వాత మాత్రమే అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బైట్స్. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము అంటే మన టేస్టీ ఆలూ బైట్స్ రెడీ అయిపోయినట్టే. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా బాగా నచ్చేది. ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాంతో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.